వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. పెద్ద వేదికగా ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్లో మనం చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకున్నట్లే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. అందరి భయాల్ని నిజం చేస్తూ టీమిండియా అయితే స్టార్టింగ్లో చాలా దారుణంగా కొలాప్స్ అయింది. విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు, 5 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. జైస్వాల్ డక్అవుట్, పడిక్కల్ డక్అవుట్. అందరు భయపడినట్లే. అంటే సిరీస్ ప్రారంభానికి ముందే, అంటే మ్యాచ్ చాలా ఉదయమే స్టార్ట్ అయింది. మనం లేచి మళ్ళీ మ్యాచ్ ఒకసారి చూసేసరికి ఆల్మోస్ట్ టైలెండర్లు బ్యాటింగ్ చేస్తూ కనిపిస్తారేమో అని ఆ మీమ్స్ అదంతా మీమ్ కంటెంట్ అంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అందరు భయపడినట్లే మార్నింగ్ టీమిండియా త్వరగా వికెట్లు అయితే లాస్ అయింది. దాదాపు 70+ రన్స్కి 6 వికెట్ వరకు మనం లాస్ అయ్యాం. ఆ తర్వాత మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఒక మంచి పార్ట్నర్షిప్, 40+ రన్స్ పార్ట్నర్షిప్ అయితే టీమిండియాని ఒక రకంగా గౌరవప్రదమైన స్కోర్ అందించిందని చెప్పాలి. చాలా రెస్పెక్టబుల్ టోటల్ని మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో మరీ దారుణంగా ఆల్అవుట్ కాకుండా 150 రన్స్ అయితే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ చేసి ఆల్అవుట్ అయింది. అందులో కూడా మనం ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సింది రిషబ్ పంత్ అలాగే నితీష్ కుమార్ రెడ్డికి. ఇద్దరు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. అంతకంటే ముందు కేఎల్ రాహుల్ పాపం ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ టాప్ ఆర్డర్లో వికెట్లు వరుసగా పడుతున్నా ఎవరు కూడా పెద్దగా సపోర్ట్ చేయనప్పటికీ కూడా కేఎల్ రాహుల్ తన ఎక్స్పీరియన్స్ని చూపిస్తూ చాలా డిఫెన్సివ్గా ఆడుతూ తన వంతు పోరాటం చేసినప్పటికీ కూడా చాలా అన్లక్కీగా అవుట్ అయ్యాడు. తను యాక్చువల్గా బ్యాట్ ప్యాడ్కి తగులుతున్న టైంలో బాల్ కూడా ఎడ్జ్ అయినట్టు కూడా కనిపించి తను అవుట్ అయ్యాడు. నార్మల్గా అయితే తను అసలు యాక్చువల్గా అది నాట్అవుట్గానే చాలామంది క్రికెట్ నిపుణులు అయితే అంటున్నారు. సో ఓవరాల్గా అయితే పిచ్ మనందరికీ తెలిసిందే, ఆస్ట్రేలియా పిచ్లు చాలా టఫ్గా ఉంటాయి. అనుకున్నట్లే పెద్ద పిచ్పై ఒక ఎక్స్ట్రా బౌన్స్ ఏదైతే ఉందో అది బౌన్స్ అయితే చాలా కనిపించింది. దానికి మన బ్యాట్స్మెన్స్ అందరూ చాలామంది స్ట్రగుల్ అయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కూడా ఆ ఎక్స్ట్రా పేస్కి అవుట్ అయిపోయాడు. షాక్ అయిపోయాడు ఒకసారిగా. అంతకుముందు బాల్ తను అనుకున్న హైట్లో వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసిన హైట్లో వచ్చింది, తను సాలిడ్గా డిఫెండ్ చేశాడు. కానీ ఆ తర్వాత బాల్ ఊహించని విధంగా ఒక్కసారిగా బౌన్స్ కావడం వల్ల స్లిప్లో క్యాచ్ చేసేసి అవుట్ అయిపోయాడు. సో ఈ విధంగా టీమిండియా ఇన్నింగ్స్ అయితే దాదాపు మనం అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే పెద్దగా ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు ప్రస్తుతం ఫస్ట్ టెస్ట్పై. కాకపోతే టీమిండియా ఇన్నింగ్స్ పర్వాలేదు అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ తర్వాత మన బౌలర్లు వేసిన అద్భుతమైన బౌలింగ్ వల్ల. సరే, టీమిండియా 150 రన్స్ చేసి ఆల్అవుట్ అయిపోయింది. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు బుమ్రా, సిరాజ్ అలాగే హర్షిత్ రాణా వీళ్ళు ముగ్గురు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. డే 1 ముగిసేసరికి ఆస్ట్రేలియా అయితే 67 రన్స్కే 7 వికెట్స్ లాస్ అయిపోయింది. చాలా 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 ఘోరమైన స్థితిలో ఆస్ట్రేలియా అయితే ఉంది. ఒక రకంగా చూసుకుంటే డే 1లో టీమిండియా అదే అప్పర్ హ్యాండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకో 3 వికెట్స్ ఇస్తే ఆస్ట్రేలియా ఎలాగో ఆల్అవుట్ అయిపోతుంది. అది 100 లోపు జరిగిపోతే డే 2 మార్నింగ్ అవర్స్లోనే 100 లోపు వాళ్ళని ఆల్అవుట్ చేస్తే ఒక 50 రన్స్ లీడ్లో అయితే టీమిండియానే ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే మోస్ట్లీ ఈ మ్యాచ్ అయితే దాదాపు ప్రస్తుతానికైతే టీమిండియా చేతుల్లోనే ఉంది అని చెప్పుకోవచ్చు. డే 1లో జరిగిన ఆటను చూస్తే మాత్రం ముఖ్యంగా బుమ్రా చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అతనికి సిరాజ్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. ఇద్దరు బుమ్రా 10 ఓవర్స్ వేశాడు, సిరాజ్ 9 ఓవర్స్ వేశారు. ఇద్దరు 17 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఆస్ట్రేలియా నుంచి లబుషెన్ అన్ని డాట్ బాల్స్ ఆడుతూ చాలా వరకు పోరాటం చేసినా కూడా తను 52 బాల్స్ ఆడి జస్ట్ 2 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇప్పుడు అలెక్స్ క్యారీ నాట్అవుట్గా అయితే ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. సెకండ్ డే తను బ్యాటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అతనితో పాటు బౌలర్ మిచెల్ స్టార్క్ అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి నాట్అవుట్గా ఉన్నారు. టాప్ స్కోరర్గా అయితే అలెక్స్ క్యారీ ఉన్నాడు. 19 రన్స్ చేసి ప్రస్తుతం అతను నాట్అవుట్గా ఉన్నాడు డే 1లో. అతనే ఆస్ట్రేలియా లైనప్లో ప్రస్తుతం అయితే టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే పెర్త్ పిచ్పై ఏదైతే ఆ ఎక్స్ట్రా బౌన్స్ని ఆశించామో ఆస్ట్రేలియా బౌలర్లు వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ వేశారు. దాన్ని మన బ్యాటర్లు స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత రిషబ్ పంత్ మీ అందరికీ తెలిసిందే, టెస్టుల్లో అతను ఎలాంటి గేమ్ ఆడుతున్నాడో అలాంటి గేమ్ని ఇక్కడ కూడా చూపించాడు. బట్ లాస్ట్లో అవుట్ అయిపోయి కాస్త డిసప్పాయింట్ చేశాడు. అలాగే మన తెలుగు కుర్రాడు ఫస్ట్ టెస్ట్ డెబ్యూ టెస్ట్ ఆడుతూ అది కూడా విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోయిన పిచ్పై చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. 40+ రన్స్ చేసి అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది తన ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. అయినప్పటికీ కూడా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో తనే టాప్ స్కోరర్గా నిలవడం అనేది తెలుగు వాళ్ళగా మనం గర్వించాల్సిన విషయమే. ఎందుకంటే చాలా టఫెస్ట్ పిచ్ అది, పైగా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఆస్ట్రేలియాలో, దట్టు టెస్టుల్లో తనకి ఇది ఫస్ట్ మ్యాచ్. సో ఇలాంటి టైంలో అతను మంచి ఒక తెగు అనుకోండి, ఒక ఇదనుకోండి మంచిగా చూపించి ఆస్ట్రేలియా బౌలర్లకి
చాలా పెద్ద మంచి మంచి బౌలర్లు మిచెల్ స్టార్క్ కావచ్చు, హెజల్వుడ్ కావచ్చు, కమిన్స్ కావచ్చు, వీళ్ళందరినీ ఎదుర్కొంటూ తను 40 రన్స్ చేయడం, పైగా వేరే ఎండ్ నుంచి అంత సపోర్ట్ లేకపోవడం. పంత్ అవుట్ అయిపోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా పెద్ద సపోర్ట్ అయితే దొరకలేదని చెప్పొచ్చు. అలాంటి టైంలో కూడా నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒక రెస్పెక్టబుల్ స్కోర్ని అయితే టీమిండియాకి అయితే అందించడంలో తన వంతు పాత్ర 100కి 200% పోషించాడని చెప్పొచ్చు. ఓవరాల్గా అయితే ప్రస్తుతం టీమిండియా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. డే 1 ముగిసేసరికి మరి డే 2లో వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాను 100 లోపు, వీలైతే 80-90 లోపే ఆల్అవుట్ చేసేస్తే ఒక 50-60 రన్స్ లీడ్ అయితే మనం తీసుకోగలిగితే చాలా సెకండ్ ఇన్నింగ్స్ ఇంకొంచెం కాన్ఫిడెంట్గా చాలా బాగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ అయితే మనకు దొరుకుతుంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు అయితే ఖచ్చితంగా ఆడాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ లేని ఒక టీమిండియా బ్యాటింగ్ లైనప్ను ముందుకు నడిపించాలంటే మాత్రం విరాట్ కోహ్లీ ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్లో రన్స్ చేయాలి. ఒకసారి ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టెస్ట్లో మన వైస్ కెప్టెన్గా ఉన్న బుమ్రా, రోహిత్ శర్మ లేకపోవడంతో తనే కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్లేయింగ్ 11ను చాలా డిఫరెంట్గా తీసుకున్నాడు. సర్ప్రైజింగ్ ఏంటంటే సర్ఫరాజ్ ఖాన్ అలాగే రవీంద్ర జడేజా ఇద్దరిని మాత్రం తను బెంచ్ పైన కూర్చోబెట్టాడు. అంటే దాంట్లో హెడ్ కోచ్ గంభీర్ పాత్ర ఉంటుంది, అలా టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ ముగ్గురు చర్చించుకున్న తర్వాతే ఒక ప్లేయింగ్ 11నే తీసుకున్నారు. దేవదత్ పడిక్కల్ అలాగే ధ్రువ్ జురేల్ వీళ్ళిద్దరు మాత్రం టీంలో ఉండడం మాత్రం చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సర్ఫరాజ్ ఖాన్ అంతకుముందు మంచి ప్రదర్శన చేసినప్పటికీ కూడా సర్ఫరాజ్ ఖాన్ని ప్రస్తుతం అయితే పక్కన పెట్టారు. అలాగే రవీంద్ర జడేజా ఒక జెన్యూన్ ఆల్రౌండర్ని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అతని స్థానంలో మరి నితీష్ కుమార్ రెడ్డి ఒక మీడియం పేస్ ఆల్రౌండర్ని అయితే టీంలోకి తీసుకున్నారు. ఓవరాల్గా అయితే ప్లేయింగ్ 11లో ఈ రెండు సర్ప్రైజ్గా మనం చెప్పుకోవచ్చు. మరి డే 2లో టీమిండియా ఎలా ముందు బౌలింగ్ చేసి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అవర్స్లో, ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఎలాంటి బ్యాటింగ్ చేస్తుంది, ఎంత మంచి స్కోర్ చేస్తుంది అనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం అయితే ఆధారపడి ఉంది. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక మంచి టార్గెట్ ఒక 300+ రన్స్ స్కోర్ని అయితే చేయగలిగితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో.